Next statement, all jungles are parks, all parks are lakes, only few lakes are rivers. All jungles are parks, all jungles ఏమో parks, all parks ఏమో lakes. మీకు అర్థం అవ్వడానికి నేను పెద్దగా ఇస్తున్నా. ఓన్లీ ఫ్యూ లేక్స్ అంటే ఫ్యూ లేక్స్ ఆర్ రివర్స్. ఈ ఫ్యూ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఫ్యూ, సమ్, ఆల్ ఇవి 3 వర్డ్స్లలో కూడా మనకి కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ రైట్ అనేది అవుతుంది. రైట్ అయిన ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఈ 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ ఎల్కి ఫ్యూ లేక్స్ అంటే ఏంటిది, ఫ్యూ లేక్స్కి రిలేషన్ ఉంది ఆర్ తోటి. ఓన్లీ ఫ్యూ లేక్స్కి మాత్రమే ఆర్తో రిలేషన్ ఉంది. ఈ జేకి, పీకి, ఎల్కి రిలేషన్ ఉంది, ఫుల్గా ఉంది ఇవి మూడిటికి. కానీ రివర్కి మాత్రం ఫ్యూ లేక్స్ తోటే ఉంది. ఇది ఒక్కటైతే మనం ఫస్ట్ డయాగ్రామ్ వేసుకున్నాక వెంటనే రిలేషన్ ఉందా లేదా అవన్నీ రాసేసుకుంటే తర్వాత కంక్లూజన్ చదివినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఇంగ్లీష్ చదివేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి మనం రాంగా రైటా అనేది అర్థం కాకుండా రైట్కి రాంగ్, రాంగ్ రైట్ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఇలా రిలేషన్ ఉందా లేదా అనేది ఇలా రాసేసుకున్నాం. ఫ్యూ లేక్స్కి రివర్తో రిలేషన్ ఉంది, జేకి, పీకి, ఎల్కి మూడింటి మధ్యలో రిలేషన్ ఉంది. ఈ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మూడింటికి ఆర్తో కూడా రిలేషన్ ఉంది. ఎందుకంటే ఎల్కి ఉంది, ఎల్లో హాఫ్ అంటే ఇవన్నిటికీ రిలేషన్ ఉంది కానీ ఒక దీనికి మాత్రం ఇంత ఉందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ జంగల్స్ ఆర్ లేక్స్. జంగల్కి లేక్కి రిలేషన్ ఉంది అంటుంది. జంగల్కి లేక్కి రిలేషన్ ఉంది అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే జంగల్కి లేక్కి చూడండి, ఇక్కడ జంగల్కి లేక్కి రిలేషన్ ఉంది, ఇవన్నిటికి రిలేషన్స్ ఉన్నాయి. సో స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సమ్ రివర్స్ ఆర్ పార్క్స్ ఈజ్ అ పాసిబిలిటీ. సమ్ అని ఉన్నాడు, రివర్స్కి పార్క్స్కి రిలేషన్ ఉంది. రివర్స్ ఎక్కడ ఉన్నాయి, 6 రివర్సు, పార్క్ అంటే సమ్ అంటే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆల్ అంటే మాత్రం స్టేట్మెంట్ తప్పైపోతుంది. ఆల్ అంటే ఏంటిది, ఇప్పుడు సపోజ్ మన క్వశ్చన్లో ఆల్ రివర్స్ ఆర్ పార్క్ అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది తప్పవుతుంది. ఆల్ రివర్స్ అంటే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి. కానీ అక్కడ మనకు అలా ఉందా, అలా లేదు కదా. అక్కడ ఎలా ఉంది, అలా లేదు. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అయిపోతుంది. ఇలా ఉంటే మాత్రమే ఆల్ వచ్చినప్పుడు, ఇలా వస్తే మాత్రమే మనం ట్రిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా రాకపోతే అది రాంగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సమ్ రివర్స్, సమ్ అని అన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు కన్సిడర్ చేసుకోవాలి. ఆల్కి మాత్రం ఇలా ఉంటేనే కన్సిడర్ చేసుకోవాలి. సమ్ రివర్స్ ఆర్ పార్క్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే రివర్కి ఇక్కడ ఆర్కి పీకి రిలేషన్ ఉంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.